ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతి నవరాత్రుల మహోత్సవ సందర్భంగా 32 గణపతుల యొక్క అవతరణ, వాటి ధ్యాన శ్లోకము వివరణ తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ 29వ గణపతి అయిన సింహ గణపతి. సింహ గణపతి శతభిజ నక్షత్రం వారు ఆరాధిస్తే చాలా విశేషం. అలాగే శతభిష నక్షత్రం రోజు శుక్రవారము, మంగళవారము, చవితి ఈ మూడిట్లో ఏదొచ్చినా ఆ రోజు ఈ ఆరాధన చేయడం చాలా విశేషం. పండరిపూర్ అని ఉంది. ఆ పండరిపూర్లో పాండురంగస్వామి గుడి ఉంటుంది. విఠల్ రంగ అంటారు, విఠల్ అంటారు ఆయన్ని. ఆ ఊర్లో ఈ సింహ గణపతి దేవాలయం ఉంది. ప్రతి చిన్న విషయానికి భయపడే చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే, ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి బయటపడడం తెలియక భయపడి చాలా కష్టాలకి లోనవుతారు. అలాంటి సమయంలో ధైర్యం కోసమై, భయ నివారణ కోసమై, విజయం కోసమై ఈ సింహ గణపతి ఆరాధన చేయడం చాలా విశేషం. ఓం గం సింహ గణపతయే నమః. ఇది ఈయన మంత్రం. ఈయన ధ్యాన శ్లోకం వీణా కల్పతలాం మరించి వరదం దక్షే విధత్తే కరైః వామే తామరసం చ రత్నకలశాన్ సన్మంజరీంచాభయం శుండాదండలసన్ మృగేంద్రవదనః శంఖేందుగౌరశుభో దివ్యేంద్రత్న నిభాంశుకో గణపతిః పాయాత్ అపాయాత్సనః అని ప్రార్థన. ఈ గణపతి విశేషంగా గణపతి అంటే గణపతిని నమస్కరిస్తున్నాను. దివ్యాంద్రత్న నిభాంశుకు అంటే దివ్యరత్నములచే అలంకరింపబడ్డ వస్త్రములు ధరించినవాడు అని అర్థం. శంఖేందు గౌర, శంఖము ఎటువంటి రంగులో ఉంటుందో అంతటి తెల్లగా ఉన్నవాడు. ఇంద్రవదన, గంభీరమైన ముఖంతో కలిగినవాడు అని అర్థం. శుండా దండలసన్ మృగేంద్రవదన అంటే తొండముతో కూడిన గంభీరవంతమైన ముఖము కలిగినవాడు అని అర్థం. దాంతోపాటు విధత్తే కరై, చేతుల యందు ఏమేమి ధరించి ఉన్నాడు అనంటే వీణ, ఒక చేతిలో వీణ, కల్పలత, కల్పతరువు యొక్క లత అరించి, వరదహస్తము, అలాగే వామహస్తముల యందు తామరము, రసము, రత్నకలశము, మంజరి అంటే పూలగుచ్చమును కలిగి, రత్నకలశాలతో కలిగిన పూలగుచ్చము కలిగి ఉన్నాడు, అభయహస్తంతో కూడి అని అంటారు. ఈ సింహ గణపతి యొక్క రూపము కుడి చేతి యందు వరదహస్తము, ఎడమ చేతి యందు అభయహస్తంతో ఎప్పుడూ సన్నద్ధుడై, వీణకి మార్గం అంటే విద్య యందు భయం ఉన్నవాడికి విద్య భయం లేకుండా దాని జ్ఞాన అభయంగా ప్రసాదించే సింహము అంటే సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. సింహాన్నే ఆసనంగా కూర్చుని ఉండడం వల్ల రుణముల వల్ల భయము, లేదా ఉద్యోగము వల్ల భయము, ఉన్నతి వల్ల భయము అనే రకాల భయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఎదిరించే శత్రు సంహార రూపమైన సింహం మీద కూర్చుని లక్ష్మీదేవి కృపకై కమలాన్ని ధరించి రత్న కలశంతో అనగా రత్నములతో నిండిన కలశాన్ని చేతపట్టి పూలగుచ్చము మరియు చెరుకుతో పాటు దర్శనమిస్తూ ఉన్నారట ఈ సింహ గణపతి. ఈ సింహ గణపతి యొక్క ఆరాధన చేయు అలవాటు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉంది. కానీ ఇది తాంత్రిక పద్ధతిలో ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు, శత్రునాశనం గురించి, శత్రు సంహారం గురించి. కానీ విశేషంగా మనం ఆరాధింపాల్సింది మనలో ఉండే శత్రువులు ఏవైతే ఉన్నాయో అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే శత్రుత్వాలు. ఈ శత్రువులని నాశనం చేయడానికే ఈ గణపతి యొక్క కృప కావాలి. ఎందుకంటే ఈ శత్రువుల అంతఃశత్రువుల వల్లే
బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. బాహ్య శత్రువులతో అంత బాధ ఉండదు. మాట్లాడడం మానేస్తే కొన్ని రోజులకి, కలవడం మానేస్తే ఇంక జీవితాంతము ఎప్పుడూ ఆ శత్రువులతో బాధ ఉండదు. కానీ ఆంతరంగిక శత్రువులతో బాధ చాలా ఎక్కువ. అది మన జీవితంతో పాటు మనతో ఉన్న వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. అందుకని అంతఃశత్రు బహిశత్రు నివారణార్థం, భయ నివారణార్థం ఈ సింహగణపతి ఆరాధన చేయడం చాలా విశేషం. ఓం గం సింహగణపతయే నమః.